మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అసలు నేను ఒక చోట చూసిన వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నేనే మార్నింగ్ న్యూస్కు పిలిచిన శృతి చరణ్ అని వీళ్ళిద్దరూ. అయితే మనిషికి రెండు మెదడులు ఉంటాయి, ఒకటి చిన్న మెదడు, ఒకటి పెద్ద మెదడు ఉంటుంది. అయితే మనకి చాలామందికి పెద్ద మెదడు తప్ప చిన్న మెదడు పనిచేయదు. అయితే వీళ్ళకు రెండు పనిచేస్తూ ఉన్నాయట. అవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, చిన్న మెదడు పనిచేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు, ఇది వీళ్ళలో నేను చూసినటువంటి అంశం. సో కాబట్టి ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది, చిన్న ప్రదర్శన. ఆ ప్రదర్శన తర్వాత ఫుల్ ఎపిసోడ్ మీకు తర్వాత అందిస్తాం. వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏందనేది ఒకసారి మైక్ ద్వారా ఏం చేయగలుగుతారు నాన్న? మీ పేరు చెప్పండి. I'm Shruti. Myself Shruti. I'm here to present Brighter Minds. Okay. Myself Charan. I am also here to present Brighter Minds. Brighter Minds present చేస్తారంట. ఎట్లా చేస్తారు ఏంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా. రామ్మా రండి చెప్పండి అమ్మా. సౌమ్య మేడం చెప్పండి అమ్మా, ఏం చేస్తారు ఈ పిల్లలు? ఇది యాక్చువల్గా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇన్వెంట్ చేసిన బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అన్నట్లు. ద కోర్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూరోప్లాస్టిసిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అదేంటంటే బ్రెయిన్లో మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, రెండు బ్రెయిన్స్ ఉంటాయి. వీళ్ళకి 0 అంటే 5 ఇయర్స్ కంప్లీట్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ వరకు వీళ్ళకి రెండు బ్రెయిన్స్ యాక్టివిటీ, అబ్జార్బింగ్ కెపాసిటీస్ బాగా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఈ బ్లైండ్ ఫోల్డింగ్, కళ్ళు గంతలు కట్టుకొని వీళ్ళు కలర్స్ ఐడెంటిఫై చేస్తారు, పేపర్ రీడ్ చేస్తారు, మనం వేసుకున్న బట్టలు ఐడెంటిఫై చేస్తారు, డ్రాయింగ్ వేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ పేపర్ ని రీడ్ చేస్తారా? ఫిజికల్ పేపర్ ని ఓన్లీ ఫిజికల్ పేపర్ ని కాదు, డిజిటల్ పేపర్ కూడా చదువుతారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. సో ఇది న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పేసి ఈ సైంటిఫిక్ మెథడాలజీ అన్నమాట. దాన్ని డెవలప్ చేశారు. ఎలా అంటే మన బ్రెయిన్స్ రెండు కూడాను కొన్ని స్టిమ్యులేట్ చేయాలి అంటే కొన్ని ఎక్సర్సైజెస్, సౌండ్ వేవ్స్ అండ్ రిలాక్సేషన్. సో ఈ టెక్నిక్స్ తోటి, ఈ టూల్స్ తోటి మనం బ్రెయిన్ యాక్టివేట్ చేస్తామన్నట్టు. రెండు బ్రెయిన్స్ కోఆర్డినేషన్ తోటి చేస్తారు. సో ఆ కెపాసిటీ, ఆ కేపబిలిటీ 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్, 5 ఇయర్స్ కంప్లీట్ నుంచి 15 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే వాళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారు. ఈ పిల్లలకున్న ఏది చతురత ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని, ఏమి కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టుకొని ఆ రంగును గుర్తుపట్టగలుగుతారు, పేపర్ను చదవగలుగుతారు, కలర్స్, ఆ తర్వాత మిగతా యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేయగలుగుతారు. అయితే శాంపిల్గా 1-2 చూపిస్తా, మిగతా ప్రత్యేక ఎపిసోడ్లో మీకు అందిస్తారు. మళ్ళీ సుదర్శన్ అన్న వీళ్ళందరూ కలిసి ఒకసారి మీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించండి అమ్మా. ఇది నేర్చుకోవడం మూలన పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, నేను అది పిల్లలకి ఇప్పుడు చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతా ఉన్నారు కదా, కొంతనన్నా విముక్తి అవుతారేమో నేనే ఆహ్వానించిన మిమ్మల్ని రమ్మను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. కానీ పిల్లల్లో ఈ ఎబిలిటీస్ అన్ని కూడా డెవలప్ అవుతాయని. ఇది కట్టుకుంటే అసలు ఏం కనిపించట్లేదు. ఒకసారి మీరు ఎవరైనా కట్టుకొని ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఇది ఎన్ని చాలా ఓకే. మీరు కట్టేసుకోండి. ఇది నాకు ఫిక్స్ చేస్తారా? ఇవి కలర్ బాల్స్. నేను ఇస్తే మాత్రం ఏదో సెలెక్ట్ చేసి ఇచ్చారు అనుకుంటారు కాబట్టి మీరే ఏ కలర్స్ అయినా ఫస్ట్ మనం దీంతో నేను చేస్తాను, తర్వాత మీ కలర్స్ కానీ మీరు ఏ కలర్స్ తీసుకొచ్చుకోండి. ఈవెన్ వీళ్ళు ఏంటంటే ఇది ఎలా రికగ్నైజ్ చేస్తారు అంటే శబ్ద తరంగాలు, సో చప్పుడుతో రికగ్నైజ్ చేస్తారు, స్మెల్ తో రికగ్నైజ్ చేస్తారు, అండ్ టచ్ తో రికగ్నైజ్ చేస్తారు. దీస్ ఆల్ ద సెన్సిటివిటీస్ దే యూస్. టంగ్ కూడా యూస్ చేస్తారు, బట్ మనం ఎంకరేజ్ చేయడం లేదు టంగ్ తోటి. సౌండ్, నెక్స్ట్ టచ్ అండ్ స్మెల్. సో వీటితోటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో వీళ్ళు పట్టుకొని చెప్తారు. అగైన్ ఇఫ్ యూ పుట్ డౌన్ ఆ శబ్దంతో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. బట్ యూ ట్రై. ఓకే, నేను ఇస్తాను. ఒక నిమిషం. ఇయేనా ఇంకా ఉన్నాయి అయ్యుడి? చలో ఇక
గ్రీనా? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది గ్రీన్. ఇది చలో, ఇది Yellow. Orange. Green. Pink. Purple. కరెక్ట్గా చెప్తున్నారు. ఇది చెప్పు, పట్టుకో. Yellow. స్మెల్ ఏం రావట్లేదు మరి. ఎల్లో. ఎల్లో. ఆరెంజ్. ఆరెంజ్. ఇదిగోమ్మా. Purple. స్మెల్ చూడకముందే చెప్పేస్తుంది. అంటే ఇది అంటే మీరు తెచ్చిన బాల్స్ కదా, కొన్ని వేరే చూద్దాం. ఇది ఏ కలర్? ఇది Black. బ్లాక్. ఓకే. ఇది ఏ కలర్? Yellow. ఎల్లో. ఓకే. సరే కదా. మిక్స్ ఉంది. దీనిపైన ఉన్న టెక్స్ట్ చదువునా? A dream come true. Apna gar. ఎస్, చాలా గ్రేట్ అవుతారు. రైట్. ఒకసారిగా మన ఇద్దరం వార్తలు చదువుదాం. తెలుగు వస్తుంది కదా, పెట్టుకో, అట్లే పెట్టుకో. నువ్వు బ్లైండ్గానే చదవాలా, ఎందుకంటే మా వాళ్ళకు జర రావాలి, వాళ్ళు చూసి చదువుతలేరు సరిగా. తెలుగు వస్తుంది కదా నాన్న? తెలుగు వస్తే ఓకే, లేదంటే ఇంగ్లీష్ పెడదాం. ఇందులో ఏ నెంబర్ అని చెప్పగలుగుతాడు. ఓకే, ర్యాండమ్గా ఏదైనా కలర్స్ కానీ ఓకే, అది తర్వాత ఎపిసోడ్లో చేద్దాం. రైట్, ఇక మీరిద్దరు సెలవు తీసుకోవచ్చు. ఆగరి, మైక్ ఇచ్చి రైలకి అది ఇవ్వండి. నువ్వు దాన్ని టచ్ చేయాల్సిన పని లేదు కదా, చేస్తే టచ్ చేస్తే స్క్రీన్ కదులుతుంది కదా. ఒక్క నిమిషం. ఎస్, ఇది ఈ పైన ఉంది. Telangana. QNE plus Mallana Gigi Group Media Q Group Media శనార్థి తెలంగాణ.com. అంటే దీంట్లోంచి ఏమన్నా కనిపిస్తుందా నీకు ఇట్లా? అంటే కాదమ్మా, లేదు. ఇక్కడ కింద ఉంటుంది. ట్రై చేయండి. ఓకే, ఈ కింద అసలు కనిపించడానికి అవకాశమే లేదు. కాకపోతే ఈ క్లాత్ కడితేనే చెప్పగలుగుతారా ఏదైనా ఘటన? అంటే కొంచెం స్ట్రాంగ్ గా థిక్ గా కింద కూడాను కనిపించకుండా. ఓకే, మళ్ళీ కట్టుకో. దాంతోనే అంటే మీరు కూడా చూడొచ్చు ఒక న్యూస్ పేపర్ తీసుకురా. ఎవరైనా చూడొచ్చు కదా, దాంతోనే వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే. ఇప్పుడు ఇది కట్టుకొని కేసీఆర్ టీఆర్ఎస్ గురించి అంటే నేను మొత్తం చెప్పగలుగుతా. కానీ ఇది రైట్, ఇది ఒక అద్భుతమైనటువంటి కళ. ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి వస్తుంది? 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈ పత్రికకు సంబంధించి హెడ్లైన్స్ ఏమున్నాయో ఇవి చదువునన్న. మనసురుకుంది, ముసురుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా. ఇంగ్లీష్ కావాలా? అంగ్రేజీ లావ్ మన తాను ఉంటాయి కదా లెటర్లు, తీసుకురా. దీంట్లో మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసేస్తారు. ఏదో ఒక కలర్ చెప్పండి. ఏదో ఒక కలర్ చేస్తే ఆ కలర్ మొత్తం చేసేస్తారు. చెప్పడం ఎందుకు, చేసేయమను.
అన్ని కలుస్తాయి కదా. మీరు సెలెక్ట్ White చేస్తే ఆ, అన్ని yellow కలర్స్ ఆ, ఉన్నాయి ఒక కదా, colour చెప్తారు. colour వాళ్ళు గ్రీన్, చేస్తారు. బ్లూ ఆర్ వైట్, ఆరెంజ్, మీరు ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేస్తే Okay. వాళ్ళు అన్ని చేసేస్తారు అన్ని. రైట్. ఇది చదువు నాన్న ఇక. Telangana Legislative Council 21st session of the Telangana Legislative Council time and date intimation of regarding. I am to confirm you that in I am to exercise inform. I am to inform you that in exercise of the powers conferred by clause of Article 174 of the Constitution of India, the Governor of Telangana చేయడం has పెడితే రాదా been ఇక? pleased to summon స్మెల్ the Telangana Legislative Council to meet for 21st session at 10 a.m. on Wednesday, the 24th July 2024 in the Council Hall Public Gardens, Hyderabad. రైట్, గుడ్. ఇస్తా. శృతి తెలుగు చదువుతుందా హిందీ? రైట్. శృతి దీంట్లో ఏదో కలర్ చెప్తే బ్లూ కలర్ చేయమా. ఈ కళ్ళకు కట్టుకున్నప్పుడు అసలు నీ బ్రెయిన్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? ముందున్నటువంటి కలర్ కానీ టెక్స్ట్ కానీ 5 senses da. 5 సెన్సెస్ ద్వారా. ఏంటి అవి? Touch, smell, sound, feel. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఏదైనా బండిల్లో సీల్ అయింది అనుకో, నువ్వు స్మెల్ చూసి క్వశ్చన్ పసిగట్టగలుగుతావా? ఇక ఆగమే. మా దగ్గర రావాలి కదా, పేపర్ లీక్ అయిపోతుంది. వస్తాయి కదా. వస్- ఎక్కడో ఉంది, ఐడెంటిఫై చేయడం లేదు, ఇక్కడ కనిపిస్తుంది, బైండ్ తో చేస్తున్నారు వాళ్ళు. అదే అంటున్నా నేను కూడా. బండిల్ లోపల ఉంటుంది పేపర్. కానీ వీళ్ళు వెనకాల చూసి ఏదైతే చేయగలుగుతారో చూడకుండా కూడా అదే చేయగలుగుతారు. రైట్, గుడ్. గుడ్. చాలా బాగా చేసినావు. రైట్. ఈ ఈ తల్లిదండ్రులు ఎవరైతే చిన్న పిల్లలు, మీ పిల్లలు సెల్ ఫోన్లకి లేదంటే వేరే వ్యసనానికి అడిక్ట్ అయి ఉంటే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మీ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సండే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వాళ్ళతోటి మీ ముందు తీసుకొస్తాం. మీ పిల్లలకు కూడా ఇలాంటిది చేయడానికి సాధ్యమైంది. ఏ ఎక్సర్సైజుల ద్వారా ఇది చేయగలుగుతారు, ఎట్లా ఇది ఈ కళను పొందొచ్చు అనేది మీకు మరి కాసేపట్లో మార్నింగ్ న్యూస్ తర్వాత మీకు సపరేట్ ఎపిసోడ్లో అందిస్తారు. సో ఇది వీళ్ళని ఎందుకు ఆహ్వానించడం జరిగింది అని అంటే, చాలామంది పిల్లలు ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా సెల్ ఫోన్ పట్టుకుంటే వదలలేని పరిస్థితికి వచ్చింది. సెల్ ఫోన్ వాళ్ళ జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఆ వ్యసనం నుంచి కొంత దారి మళ్లించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేనే ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. మరి కాసేపట్లో పూర్తిస్థాయి మీతో మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రతి పిల్లల్లో కొంతమందిలో ఏదో ఒక రకమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన శృతి, చరణ్ అనేటువంటి అమ్మాయి అబ్బాయిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటిది, అసలు వాళ్ళు ఏం చేస్తారు, మిగతా పిల్లల కంటే వాళ్ళల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి అని చెప్పడానికి మేడం మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆ మేడంను పరిచయం చేసుకుందాం, రండి. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు సౌమ్య. ఓకే. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నుంచి వచ్చాను. వీఆర్ ఫ్రమ్ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఓకే. సో ఇదేంటి అంటే, వీళ్ళు బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ డెమో కోసం వచ్చారు ఇక్కడికి. దీని కింద వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అంటే, ద కోర్ సైన్స్ ఇస్
న్యూరోప్లాస్టిసిటీ అండ్ ఎంట్రైన్మెంట్. ఓకే. ఏంటంటే బ్రెయిన్లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ 2 బ్రెయిన్స్ ఉంటాయి కదా. కుడి బ్రెయిన్, ఎడమ మెదడు. బ్రెయిన్, మెదడు. సో ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ, కనెక్ట్ చేసుకుంటూ, రీకనెక్ట్ చేసుకుంటూ వాళ్ళు ఆ బ్లైండ్ ఫోల్డ్ తోటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కలర్స్ కానీ, చదవడం కానీ, రాయడం అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు. సో దీనికి ఏంటి అంటే బ్రెయిన్ యాక్టివేషన్, స్టిమ్యులేషన్ ఆఫ్ బ్రెయిన్. సో త్రూ సమ్ ఎక్సర్సైజెస్, sound waves and some relaxation techniques. Okay. So these techniques and tools developed by Heartfulness. Okay. So invented by Heartfulness. So ఈ పిల్లల్లో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ఎబిలిటీ ఉంటుంది. అంటే వయస్సు ఇక్కడి నుండి ఇక్కడికి అనేటువంటి పక్కా ఉంది. 15 సంవత్సరాల లోపు. 15 సంవత్సరాల తర్వాత కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే బ్రెయిన్ అప్పుడే ఎదుగుతూ ఉంటుంది కాబట్టి అంతవరకు తర్వాత అది మనకు బ్రెయిన్ అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం చెప్పింది కాస్త వినలేకపోవచ్చు. ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తే అక్కడ వరకు వాళ్ళు దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటది ఈ ఏజ్ లో. ఎబిలిటీ అన్నమాట, కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ అండ్ టూల్స్ ఉపయోగపడతాయి. ఓకే. వాళ్ళకి కొన్ని బ్రెయిన్ ఎక్సర్సైజ్ చెప్తారు ఫస్ట్, తర్వాత ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వాళ్ళకి ప్లే చేస్తారు. దెన్ నెక్స్ట్ దే విల్ మేక్ దెమ్ టు రిలాక్స్. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ లో వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని రిమైనింగ్ సెన్సెస్ మనం కళ్ళతో మాత్రమే చూస్తాం. అవును. కానీ కళ్ళు కాకుండా ఇంకా చూసే విధానాలు ఏంటి అంటే స్మెల్, టచ్, సౌండ్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. బట్ మనకు పంచేంద్రియాలు అంటాము. సో పంచేంద్రియాలలో చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, స్పర్శ చేతితో చూసుకుంటాము, నాలుక టేస్ట్ చూస్తుంది. ఈ 5టితో కళ్ళు మాత్రమే కాకుండా మిగతాయి కూడా వాళ్ళకు పనిచేస్తాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అవును. ఓకే. సో ఈ రోజు వాళ్ళు ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తారు మీకు. ఓకే. తర్వాత బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో నేను మీకు చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వాళ్ళు కొన్ని బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తారు, మీరు ట్రై చేయండి. వాళ్ళతో పాటు మీరు కూడా ట్రై చేయండి. చేయగలరా లేదా, పాసిబుల్ అవుతుందా కాదా అంటే మీ ఇంట్లో మీరు టెస్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు 5 years నుంచి 10 years 15 years పిల్లలు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు, మనం ఎందుకు అంత ఫాస్ట్ గా చేయడానికి రావట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ కదా. తేడా అనేది తెలుస్తుంది. సో వాళ్ళు చేసినవి మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 4-5 ఎక్సర్సైజెస్ వాళ్ళతో చూపిద్దాం అన్నట్లు. ఓకే. శృతి చరణ్ కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తారు. ఓకే. అన్ని ఫింగర్స్ క్లబ్ చేసుకొని 5 times యాంటీ క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. ఓకే. బట్ వాళ్ళు చేసేవన్నీ నేను చేయలేను, కొన్ని మాత్రమే నేను చూపించగలను. అగైన్ షిఫ్ట్ దిస్ ఫింగర్. అంటే ఇన్ని టైమ్స్ అని ఉంటుందా మనకు? 5 times. మనం ప్రాక్టీస్ కోసం అంతే. వెదర్ we are capable or not, so we can practice it. So we should not remove this. We should touch these hands and we have to do this. Okay. వస్తుందా? అంత రాదు, తొందరగా రావట్లేదు. సరే, ఓకే. వన్ మోర్ ఎక్సర్సైజ్. ఒక చెయ్యి, ఓకే, 4 finger అండ్ మిడిల్ ఫింగర్, వన్ మోర్ హ్యాండ్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్. ఓన్లీ ఈ 4 మాత్రమేనా? ఒక హ్యాండ్ లో 4 finger అండ్ మిడిల్ ఫింగర్, ఇంకో హ్యాండ్ లో మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. ఓకే. ఓకే. సో వీ హ్యావ్ టు షిఫ్ట్. కష్టం అలా ట్రై చేయండి. ఏది కష్టం కాదు, ప్రాక్టీస్. బట్ ఈ ఎక్సర్సైజెస్ తోటి వాళ్ళు ఆ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తారు. ఓకే. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కనెక్షన్, రీకనెక్షన్, కోఆర్డినేషన్. సో దిస్ ఆల్ విల్ హ్యాపెన్ విత్ this kind of exercises. సో వాళ్ళు ట్యూన్ చేసుకుంటున్నారు. సో విత్ దిస్
బ్రెయిన్ దేర్ బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా Okay. ఫస్ట్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్ అన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు ఎలా ఉంది అంటే శారీరకంగా మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాడీకి. మార్నింగ్ లేవగానే రన్నింగ్ అని, వాకింగ్ అని, అలా అది తర్వాత జిమ్కి వెళ్ళడం అవి చేస్తున్నారు. కానీ దీంతో పాటు మెదడుకు కూడా ఎక్సర్సైజ్ ఉండాలంటే ఇది తప్పకుండా చేయాలి. మనం జనరల్ గా విని ఉండకపోవచ్చు బ్రెయిన్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏంది అని చెప్పి చాలా మంది అంటే ఈ మధ్య చాలా మందికి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఇది క్లాట్ అవ్వడం అని చెప్పేసి, బ్రెయిన్ డెడ్ అవ్వడం అని చెప్పేసి, లేదంటే కరెక్ట్గా ఆలోచించలేకపోవడం, మతి స్థిమితం కరెక్ట్గా లేదనకపోవడం, మార్కులు తక్కువ వచ్చినాయి అని ఏదో ఒక రకంగా దాన్ని వాళ్ళ కంట్రోల్లో చేయలేకపోతున్నారు. దీని ద్వారా అదేమన్నా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ బ్రెయిన్ ని మనము ఎంత పొటెన్షియల్, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. అన్లిమిటెడ్ పొటెన్షియల్ ని మనం యూటిలైజ్ చేయడం లేదనమాట. ఓకే, దీంతో మనము హై పొటెన్షియాలిటీని మనం తీసుకొని వస్తాం. అంటే కంప్యూటర్ కంటే కూడా ఎక్కువ దాచుకునేటువంటి ప్లేస్ మన బ్రెయిన్ లో ఉంది అని చెప్పేసి అన్నారు. సైంటిఫికల్ గా ఉంది అని అంటారు, కానీ మనం చాలా తక్కువ దాంట్లో స్టోరేజ్ చేస్తున్నాం. కానీ దీని ద్వారా యూటిలైజ్ చేస్తున్నాము, అంతవరకు దాన్ని లిమిట్ చేసేసాం అన్నట్లు. ఓకే, సో లిమిట్ చేయకుండా మనము మోర్ దాన్ దట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈవెన్ ఇప్పుడు కూడా మనం ఆ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ట్రై చేయొచ్చు అంటారు. వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ వాళ్ళు తొందరగా చేయగలుగుతారు, మనం కొంచెం టైం తీసుకుంటాము. బట్ ట్రై చేస్తే మాత్రం అవుతుంది, అన్నట్లు వాళ్ళు చేసినట్లు మనం కూడా. ఇది నేను చాలా రోజులు చేస్తే వచ్చింది, అదే అంటున్నా. అవి కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి, మాత్రమే నేను చూస్ చేసుకుంటాను. అదే మామూలుగా మనం ఇలా అన్నప్పుడు ఇవి రెండు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఇది క్లోజ్ కావాలి, ఇది ఓపెన్ కావాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ అన్నప్పుడు కొంచెం ఇవి చేంజ్ అవుతుంది, కానీ వాళ్ళకి మాత్రం కరెక్ట్ గా వస్తుంది. మనం ఒక చేతితో ఇలా తిప్పి ఇంకో చేతి ఇలా తిప్పడానికి మనకి రాదు. ఇలా తిప్పుతున్నప్పుడు మళ్ళీ ఇలాగే తిరుగుతుంది, ఇటు రాదు. బట్ దే కెన్ డూ డిఫరెంట్. Right brain and left brain and reconnection and coordination between those two brains. And so these exercises will help them to do that. ఇప్పుడు నేను మీకు వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని కలర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇంకేం బ్లైండ్ ఫోల్డ్ తో వాళ్ళు ఇంకేం చేయగలుగుతారో ఒకసారి చూపించండి. ఒకసారి చూపిస్తాను. అంటే మనము కళ్ళు ఓపెన్ అయి ఉన్న వాళ్ళని కూడా అసలు చెప్పలేము అది ఏ కలర్ వేసింది అని చెప్పేసి. అలాంటిది వీళ్ళు ఐస్ క్లోజ్ చేసుకున్నాక కూడా సౌండ్ బట్టి కలర్ చెప్తారంటే అది నాట్ ఏ జోక్. చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం అది. ఎస్, ఇవి మామూలుగా స్మెల్ అనేది రాదు మనకు ఇందులో. ఇలాంటి స్మెల్ సరే, ఫ్రూట్స్ అంటే ఓకే, వెజిటేబుల్స్ అంటే ఓకే, కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాల్లో, ప్లాస్టిక్ కాకుండా మీరు ఇంకేదైనా ఐటమ్ ఇచ్చినా కూడాను ఓకే, బాల్స్ టచ్ చేయకుండానే జస్ట్ ఇట్లా మీరు పైన నేను పట్టుకుంటా. చరణ్, నా చేతిలో బాల్ ఉంది,
శృతి How is it possible? they'll train their brain like that. అంటే బ్రెయిన్ అనేది ఎస్ అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది మనం దాన్ని అక్కడే ఉంచుతున్నాం, దాన్ని డెవలప్ చేయకుండా దాన్ని అక్కడే పెట్టేసి లోపట్నే క్షీణింపజేస్తున్నాం. కానీ ఇలా చేయడం వల్ల దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసుకుంటూ చాలా సాధించవచ్చు అక్కడే ఉండిపోకుండా. ఓకే గుడ్. సో మీ స్టాఫ్ ఎవరైనా వచ్చి నుంచున్నా కూడాను వాళ్ళు ఏ కలర్ బట్టలు వేసుకున్నారు అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. ఒకసారి పిలువు. సో దే ఆర్ యూజింగ్ దేర్ సెన్సెస్ అన్నట్టు. టచ్ తను ఐడెంటిఫై చేయలేనప్పుడు తను శబ్దం చేశాడు, గమనించారా? అవును. సో దాన్ని ఇలా ఇలా అని చెప్పేసి సౌండ్ చేశారు. అవును. స్మెల్ చేస్తారు. అవును. అండ్ అగైన్ స్కిన్ తోటి టచ్ చేసుకొని అది కూడా సెన్స్ చేస్తారనమాట. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ బై స్మెల్లింగ్ ఆర్ సౌండ్ దే కెన్ స్క్రాచ్ దట్ అన్నమాట. దాన్ని అలా చూసుకొని వాళ్ళు అలా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే. అంటే మీ కలర్ లో వాళ్ళకు సౌండ్స్ లో తేడా తెలుస్తుందా? తెలుస్తుంది. అంటే ఆరెంజ్ కలర్ ఒకలాగా, రెడ్ కలర్ ఒకలాగా. సో మీరు ఏం కలర్ బట్టలు వేసుకున్నారు అని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని. ఓకే ఓకే శృతి? బ్లాక్ అండ్ వైట్. కొంచెం పర్లేదు. మీరండి. షర్ట్ డార్క్ బ్లూ, బ్లూ జీన్స్. సో అట్లా వాళ్ళు మన బట్టల కలర్స్ కానీ. పెన్ జేబులో ఏదైనా పెన్ ఇట్లా ఉందా? పెన్ కలర్ కూడా చెప్పగలుగుతారా? ఒకసారి సుధాకర్ పెన్, ఈ పెన్ కలర్ చెప్పండి అమ్మా. ఈ మొబైల్ కలర్? లైట్ బాటిల్ గ్రీన్. దాంట్లో ఏదైనా మీరు టెక్స్ట్ పెట్టేసి ఓకే, టెక్స్ట్ ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి. ఒక టెక్స్ట్ చదవమంటే చదివేస్తారు. Five 172154 542759 2210 720 24 షానార్త్ తెలంగాణ PDF. కరెక్ట్. అసలు నిజంగా అసలు అందులో అలా ఏముంది అనేది ఊరికనే ఇట్లా నేను దాన్ని తీసి ఇచ్చేసాను. అక్కడ దాంట్లో ఎట్లుంది అనేది కనబడకుండా చదవడానికి చూస్తూ చదవడానికి కూడా మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతాం నిజంగా చెప్పాలంటే రియల్ గా. చదవాలి అంటే బట్ దే ఆర్ నాట్ కన్ఫ్యూజింగ్ ఇట్. నిజంగానే ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ కానీ ఎలాంటి అబద్ధాలు ఆడడానికి కానీ ఏది లేకుండా నేను ఇచ్చిన ఒక మొబైల్లో ఇచ్చినటువంటి దాన్ని తను చూడకుండా చదవడం అంటే, చూసి చదవడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజులలో పిల్లలకు. అలాంటిది చూడకుండా చదివిందంటే చాలా చాలా గ్రేట్ అసలు. మామూలు విషయం కాదు అసలు. అంత కట్టినాక కూడా అందులో నుండి చిన్న అట్లీస్ట్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే నేను కూడా కట్టుకొని చూశాను కాబట్టి. అంత క్లియర్గా చెప్తున్నారు అంటే మన మెదడును మనం కంట్రోల్లో పెట్టడం అనేది పాసిబుల్ అవుతుంది అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? వీళ్ళు క్యూబ్ చేస్తారు. ఓకే. క్యూబ్ లో మీరు ఏదైనా కలర్ చెప్తే ఆ కలర్ ని వాళ్ళు చేయగలుగుతారు. మనం అంటే వాట్ ఎవర్ మేబీ దే కెన్ డూ, బట్ ద కలర్ ఇఫ్ వి చూస్. ఓకే.
మార్నింగ్ లైవ్లో వీళ్ళు బ్లూ కలర్ అడిగారు మల్లన్న బ్రదర్. ఓకే సో బ్లూ కలర్ చేశారు. సో నేను షఫుల్ చేస్తున్నాను అన్నట్లు. ఓకే ఓకే. ఓకే, యూ టెల్ వన్ కలర్. ఆరెంజ్. చరణ్ విల్ డూ ఆరెంజ్. ఇది యాక్చువల్గా చూస్తూ కూడా నాకు రాదు. అది చాలా మందికి రాదు అక్యూబ్ది, చాలా మందికి రాదు. చాలా ట్రై ఒక్కసారి చేస్తారు. ట్రై చేశాను, రాలేదు. ఇంక ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. రాలేదు. విత్ ఇన్ అసలు 2 minutes కూడా పట్టలేదు అనుకుంటా నాకు తెలిసి. ఓకే, హాఫ్ మినిట్. అదే నెక్స్ట్. ఇది శృతికి ఇంకో కలర్ ఇస్తాను. ఓకే, వన్ మోర్ కలర్ యూ చూస్. ఓకే, రెడ్. సూపర్. అసలు మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇది ఒకటి మ్యాథ్స్ లాగా, మ్యాథ్స్కి చాలా యూజ్ అవుతుంది అంటారు దీనివల్ల. సో దాన్ని చేయమంటే ఎన్నో రోజులు దానిపైన కుస్తీ పట్టి పట్టి యుద్ధం చేసినాక కూడా దాన్ని ఆ వేలో పెట్టడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇలా కళ్ళకు కట్టుకొని అందులోకి నేను చూజ్ చేసుకున్న కలర్ వాళ్ళు చేయడం అంటే అసలు నాట్ ఏ జోక్. చాలా అంటే చాలా గ్రేట్. వీళ్ళని ఇది నేర్చుకోవడం మూలన వీళ్ళకి కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నట్లు. ఓకే. సో డెసిషన్ మేకింగ్, కాన్ఫిడెన్స్, క్విక్ లెర్నింగ్, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే మెదడు చెప్పినట్టుగా మనం ముందుకెళ్తే అది కాని పని, దాన్ని మనం అదుపులో చేసుకోగలిగితే మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు. సో వీళ్ళు ఇలా ఇట్లా డిఫరెంట్ గా ఉన్నారు అన్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించారా? కాదు, ఇది ఒక కోర్స్ ఆఫ్, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని ఫస్ట్ ఎవరు తెలుసుకున్నారు? ఈ కోర్స్ గురించి తెలిసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అడిగిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుని పంపించారు. ఓకే. సో ఇది 30 hours కోర్స్ అన్నట్లు. 30 hours. సో వీకెండ్స్ ప్రొవైడ్ చేస్తారు. దెన్ లేకుంటే మనకి సమ్మర్ క్యాంప్స్, దసరా హాలిడేస్ అలా ఉన్నప్పుడు కన్హా శాంతివనం గురించి మీరు వినే ఉంటారు. సో మెడిటేషన్ సెంటర్, ఎట్ ఎ టైమ్ 1 lakh people కెన్ సిట్ అండ్ మెడిటేట్ అన్నమాట. అక్కడ కూడాను మనకి కోర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది రెసిడెన్షియల్ కోర్స్ కూడా ఉంటుంది. ఈ దసరా హాలిడేస్ పిల్లలకి 10 days, ఈ 10 days వాళ్ళు మొబైల్స్ లో వాటిల్లో ఉంటారు. సో వాళ్ళకి కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి, వాళ్ళు నేచర్ కి దగ్గరగా ఉండాలి. ఇలా అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడే ఉంచుకొని వాళ్ళకి ఫార్మింగ్, ఫుడ్ అవన్నీ రెసిడెన్షియల్ అన్ని వాళ్ళే చూసుకుంటారంటారా? సో ఇది www.brighterminds.org ఆ వెబ్సైట్ లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నట్లు. కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి, మెయిల్ ఐడీస్ ఉంటాయి. మనం వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, మన పిల్లలకు హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, రెసిడెన్షియల్ పంపిస్తామా, డే పంపిస్తామా అనేది దాంట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ మనకి దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకొక యాక్షన్ ఏంటంటే వీళ్ళు డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా, ఒకవైపు పెయింట్ వేసి ఇంకో వైపు ఖాళీ ఉంటుంది. వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్ తోటి వాళ్ళు దాన్ని కలరింగ్ చేస్తారు. చేయగలుగుతారా? అది సో వాళ్ళకి ఏది ఇస్తున్నామో కూడా వాళ్ళకి మనం చూపించట్లేదు. ఓకే, మీరు చూస్ చేయండి. ఇద్దరికి చెరొకటి ఇవ్వండి కలర్స్. జస్ట్ స్మెల్ కలర్ ఐడెంటిఫై చేసుకుంటున్నారు.
వన్స్ ఇన్ లైఫ్ టైం ఒకసారి నేర్చుకున్నారు అంటే ఇంకా అది మర్చిపోవడం కానీ అలా ఇంకేం ఉండదు. ఏమీ ఉండదంట. ఇంకా వాళ్ళు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళు అలవాటు పడిపోయారు కదా, అవును. కోఆర్డినేట్ Coordinate చేయడం, కనెక్ట్ yes. చేయడం అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి లైఫ్ లాంగ్ అది యూజ్ అవుతూ ఉంటుంది. అవును. కేవలం మొబైల్ ఫోన్ కు మాత్రమే కనెక్ట్ అయినటువంటి ఈ కాలంలో ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది పిల్లలకు. అవును. సో మొబైల్ ఒకటే జీవితం కాకుండా సాధించేటివి చాలా ఉన్నాయి అని చెప్పడానికి. కాగ్నిటివ్ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయి కాబట్టి ఎస్, వాళ్ళు చదువుకోవడంలో కానీ ఏదైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ కానీ ఎగ్జామ్స్ టైంలో గుర్తుండడానికి దాన్ని అబ్జర్వ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి. అవును. అబ్జర్వ్ స్కిల్స్, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఎస్, సో ఎవ్రీథింగ్ దే విల్ బి ఇండిపెండెంట్ అన్నమాట. వాళ్ళకి ఒకసారి కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అయ్యా కానీ ఆ 15 years వరకే ఇవన్నీ చూసిన తర్వాత మనకే అనిపిస్తుంది మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అవును, మనకి ఇలాంటి అవకాశం లేదు కదా, ఇంకొంచెం మంచి బెటర్ గా సాధించవచ్చు ఏదైనా ఉంటే అని. కాకపోతే మీరు అన్నట్టు అంత ఫాస్ట్ గా కాకుండా స్లోగా వాళ్ళకు ఒక 6 months లో వచ్చింది ఒక 1 year లో మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటే కొద్దిగానన్నా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో పూర్తిగా కాకపోయినా కొద్దిగానన్నా ట్రై చేయొచ్చు కదా. ఇంత ఫాస్ట్ గా ఇవన్నీ చేయలేకపోవచ్చు బట్ సమ్ ఎక్స్టెంట్ దే ఆల్సో కెన్ డు దట్. చేయగలుగుతారు. ఎందుకంటే చిన్న విషయానికి ఈ రోజులలో చాలా పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకుంటున్నారు కదా, అలా కాకుండా కొద్దిగానన్నా వాళ్ళ కంట్రోల్లో ఆ బ్రెయిన్ ఉంటదేమో అని. ఓకే. ఫైవ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ చిన్న ఏజ్ లో ఇంకా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం పెరిగే కొంది కొంచెం బ్రెయిన్ ఇంకా 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 పెరుగుతూ పోతూ ఉంటది వాళ్ళకి. సో అప్పుడే వాళ్ళకి ఎదుగుతూ ఉంటది, ఆ దశ అనేది దాటుతూ ఉంటది, కౌమార దశ అనేది దాటుతూ ఉంటది కాబట్టి వెంటనే జాయిన్ అయ్యారు అంటే ఇంకా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ అలా తీసుకొచ్చి వచ్చినా కానీ వాళ్ళు చదవగలుగుతారు. మన దగ్గర ఇంగ్లీష్ పేపర్ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ మన లెటర్స్ అవి ఉంటాయి కదా, ఇంగ్లీష్ ఏదైనా పుస్తకం ఉంటుంది మరి ఇక్కడ నుండి స్క్రీన్ మీద చదవగలుగుతాడా? ఓకే. అది దాన్ని కట్టుకోమని చెప్పండి మేడం. ఇది మామూలు విషయం కూడా కాదు, అసలు చిన్న విషయం అని చెప్పడానికి అసలు వీల్లేదు ఇది. ఎందుకు అంటే ఒక అవయవం పోతే ఇంకా మన లైఫ్ అయిపోయింది అనకుండా ఒకటి అంటే బ్రెయిన్ కళ్ళు కనబడకపోయినా ఏదైనా సాధించవచ్చు,
అంగవైకల్యం ఉన్న ఏదైనా సాధించవచ్చు, మనం అనుకుంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అని నిరూపించడానికి ఇది చాలా మంచి అవకాశం. అప్ టు ద లెవెల్ మన పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మన బ్రెయిన్ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం, దాన్ని స్టిమ్యులేట్ చేసుకోవడం కోసం అనేది ఈ ఎక్సర్సైజెస్. అండ్ వాళ్ళు ఎలా అవన్నీ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు అనేది డిపెండ్స్ అపాన్ ద సెన్సెస్ అన్నమాట. సో వీఆర్ నాట్ యూజింగ్ ద సెన్స్, దే ఆర్ యూజింగ్. సో మనం కళ్ళు కనిపిస్తేనే చెప్పగలం. సో మనం వాళ్ళు కళ్ళు చూడకుండా కూడా అంటే వాళ్ళ సెన్సెస్ ని యూజ్ చేసుకున్నారు. సో ట్రైన్ చేసుకున్నారు వాళ్ళ బ్రెయిన్ ని, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, వాళ్ళకి అనుగుణంగా దాన్ని మలుచుకుంటున్నారు వాళ్ళు. కీప్ ఆన్ ట్రైనింగ్ ద మైండ్. చాలా బాగుంది. చాలా అంటే చాలా పిల్లలకు, ఈ రోజులలో ఉన్నటువంటి పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది వెనుకబడిపోవడము, వాళ్ళు చదవలేకపోవడము, రాయలేకపోవడము, అలాంటి వాళ్ళకు బ్రెయిన్ అక్కడ వరకు మనం తీసుకెళ్ళొచ్చు, మనం ఏదనుకుంటే అక్కడ వరకు తీసుకెళ్ళి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం. సో 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ కూడాను ఒకసారి ఓకే వాళ్ళ మాటల్లోనే తీసుకుందాం. ఒక్కసారి రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హృదయవర్మ అండి. ఓకే. నా పేరు సౌజన్య. మీ పిల్లలు ఇలా చేస్తున్నారు కదా, ఫస్ట్ మీరు వాళ్ళకి ఇవి నేర్పించాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా కలిగింది? అంటే మాకు ఫస్ట్ దీని గురించి తెలుసుకున్న తర్వాత కూడా మాకు దీంట్లో జాయిన్ చేయడానికి 1 year పట్టింది. తెలుసుకున్న తర్వాత కూడా 1 year టైం తీసుకున్నాం మేము. అంటే నమ్మకం కలగలేదా? నమ్మకం కలగక కాదు, కానీ అది లైట్ తీసుకున్నాం, పట్టించుకోలేదు. పట్టించుకోక లైట్ తీసుకున్నాము. తర్వాత 1 year తర్వాత కాన్సన్ట్రేషన్ చేసింది ఒకసారి ఏంటి అన్నది చూసాం అనమాట. చూసిన తర్వాత అప్పుడు వీళ్ళ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా వీడియోస్ అవి ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి వీళ్ళని అడిగాం అనమాట, చేస్తారా అంటే చేస్తా ఉన్నారు. తర్వాత మాకు దగ్గరలోనే ఒక సెంటర్ ఉంది, దాంట్లో చేర్పించాం సమ్మర్ టైంలో. 9 days కోర్స్ ఇది. 9 days ఉంటుంది. 9 days లో ఏంటంటే ఫస్ట్ డేనే వీళ్ళ యాక్టివిటీ మాకు అర్థమైపోయింది. ఫస్ట్ డేనే వీళ్ళు చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చేసి చూపించడం అంతా చేసి చూపించారు అన్నమాట. చూపించిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టడీలో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. దీని ద్వారా స్టడీ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మేము రెగ్యులర్ గా ఇంట్లో కూడా వీళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తా ఉంటాం అనమాట. ఓకే. అంటే దాన్ని అక్కడనే ఆపకుండా ఇంకా ప్రాక్టీస్ ఇప్పిస్తూనే ఉన్నారు. మీకు కొన్ని యాక్టివిటీస్ చూపించారు, దాంట్లో కొన్ని ఏంటంటే వాళ్ళు నేర్పించినాయి కదా, అవి వీళ్ళ ఇంట్లో పర్సనల్ గా మేము ఇచ్చి నేర్పించినాయి అనమాట. టచ్ చేయకుండా ఇట్లా చెయ్యిలో పెట్టి మేము డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట, చేయగలరా లేదా అని చెప్పి. సో మీ పిల్లల్ని మీరు మిగతా పిల్లల్లాగా కాకుండా డిఫరెంట్ గా చూడాలని అనుకున్నారు, వాళ్ళకి ఆ విధమైన ట్రైనింగ్ ఇచ్చారు, ఇంట్లో కూడా ఇంకా ఇస్తూనే ఉన్నారు. దీని ద్వారా వాళ్ళుగా గట్టి నవ్వుకుంటూ ఇటు చదువులో కూడా రాణిస్తూ ఉన్నారు. సో దీని ద్వారా మీకు సంతోషంగా ఉందనుకుంటాను పిల్లలు. ఓకే. ఇంకా ట్రైనింగ్ మళ్ళీ పంపిస్తూ ఉంటారా లేదంటే ఇక్కడతోటే ఆపేస్తున్నారు? ప్రాక్టీస్ చేపిస్తుంటాం, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని, ఈ బాల్ ఐడెంటిఫై చేయడం డైలీ చేపిస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు ఇంకా మర్చిపోకుండా ఉండే ఛాన్సెస్. దీని అంటే మా ఛానల్ ద్వారా మిగతా పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మిగతా పేరెంట్స్ కంటే ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇట్లా చేస్తారంటే వాళ్ళు కూడా తెలుసుకోగలిగితే దీని గురించి వాళ్ళని కూడా పిల్లల్ని కూడా చేర్పిస్తారు తప్పకుండా. మేము వచ్చింది తుమ్కుంట రామచంద్ర మిషన్ ఆశ్రమం నుంచి, మా సెంటర్ అక్కడ. మీకు కాలనీ కూడా ఉంది అక్కడ, అదే కాలనీలో ఉంటాము. ఇంకా సిటీలో కూడా వేరే వేరే సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మీకు ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ లోకి వెళ్తే దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి, దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కొన్ని ఆఫరింగ్స్ ఇస్తుంది అన్నట్లు. అదేంటి అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక కిట్ చూసాం కదా, బ్యాగ్ కలర్స్ అవన్నీ కూడాను. దాని కాస్ట్ 450 రూపీస్ అనమాట. సో గవర్నమెంట్ స్కూల్స్ కి ఎవరైతే మనకి పర్మిషన్ ఇస్తారో, అప్రోచ్ అవుతారో, వాలంటరీగా వచ్చేసి ఆ కిట్ ఛార్జ్ తీసుకొని 450 రూపీస్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అందరికి కూడాను వాళ్ళు వాలంటరీగా ఈ బ్రైటర్ మైండ్స్ నేర్పించేందుకు ఒక ఆఫరింగ్ మనకి ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ తో స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ కిట్ ఛార్జ్ మాత్రం తీసుకొని 450 రూపీస్. ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ఈ బ్రైటర్ మైండ్ ట్రైనర్స్, వాళ్ళు వాలంటరీగా వెళ్ళేసి ఆ పిల్లల్ని ట్రైన్ చేస్తారు అన్నట్లు. అంటే మొత్తం ఆ స్కూల్ మొత్తం ఒక ట్రైనర్ వెళ్తుంది.
స్కూల్ మొత్తానికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకొని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని అవర్స్ వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు, వాళ్ళ జనరల్ షెడ్యూల్ లో నుంచి మనకి టైం ఇవ్వాలి. సో ఆ షెడ్యూల్లో మనకి ఎంత టైం వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు, మనం ఎన్ని రోజులు ఇది ఇవ్వాలి. యాక్చువల్గా ఇది 30 hours ప్రోగ్రామ్ కదా, సో వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అనేది మనము హైయర్ అథారిటీ మనకి ఇచ్చే పర్మిషన్ బట్టి. సో ఫస్ట్ పైన అథారిటీ వాళ్ళు పర్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి కదా. అవును అవును. సో ఫస్ట్ ఆ గవర్నమెంట్ స్కూల్ తోటి ఆ ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు. సో ఎవరైనా గవర్నమెంట్ డిఈఓస్ కానీ ఇంకా హైయర్ అథారిటీస్ కానీ ఓకే మా పిల్లలకి మేము ఇది ప్రొవైడ్ చేస్తాము అని ముందుకు వస్తే కనుక ఈ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అప్రోచ్ అయితే కనుక దీన్ని స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, మీరు గవర్నమెంట్ పిల్లలకి ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లేదంటే అందులో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, లేదంటే ఎంఈఓలు కానివ్వండి, డిఓలు కానివ్వండి, దీన్ని చూసి పిల్లల్లో అంటే మామూలుగా ప్రైవేటు కంటే కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయని చెప్తూ ఉంటాము. దాంతో పాటు దీన్ని కూడా జాయిన్ అయితే ఇంకాస్త మెరుగైనటువంటి విద్యను అందియొచ్చు, వాళ్ళుగా ఇంకా కొంచెం గెటిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటూ మీ వరకు వాళ్ళు అప్రోచ్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.